నిజంగా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సత్తెనపల్లి పర్యటనలో భాగంగా వైసీపీ కార్యకర్తలు తీసుకొచ్చిన ఫ్లెక్సీల మీద ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సినిమా డైలాగులు ఫ్లెక్సీల మీద పెట్టుకునే స్వేచ్ఛ కూడా లేదా ఈరోజు రాష్ట్రంలో, డెమోక్రసీలో ఉన్నామా ఇంకెక్కడన్నా ఉన్నామా అని అడుగుతూ ఉన్నారు. ఆ ఫ్లెక్సీలు మీరు చూసే ఉంటారు కదా, ఏ విధంగా రియాక్ట్ అవుతారు దీని మీద? నిజంగా చెప్పాలంటే అసలు ఆ ఫ్లెక్సీల్లో ఉన్నటువంటి మాటలు, ఆ మాటలకి యొక్క అర్థాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ప్రజలందరూ చూశారు, మనకు కూడా తెలుసు. కానీ ఒక్క జగన్మోహన్ రెడ్డికి మాత్రమే తెలియట్లా. ఎందుకు తెలియట్లేదు? అతనికి చిన్న మెదడు చితికిపోయింది, దాని అర్థం తెలియదు. అంటే అతనికి నరకటం, రప్ప నరకాలి అనేది అతను ఒక బ్రాండ్ అంబాసిడర్. ఎందుకు? వాళ్ళ బాబాయినే, సొంత బాబాయిని నరికి గొడ్డలి పోటు అని చెప్పేసి అతని ఛానల్లో ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి లబ్ధి పొందినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. మరి అలాంటి వ్యక్తి ఇలాంటివి కాక ఇంకెలాంటివి రాస్తాడని మనం అనుకోవాలి. అతని దగ్గర నుంచి వచ్చేది ఇక అలాంటివే వస్తుంటాయి. కాకపోతే ఈరోజు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఉండి కూడా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఎందుకంటే ఇలాంటివి రిపీట్ కాకూడదు. కానీ అలాంటివే రిపీట్ అవుతాయి అతను, ఎందుకంటే అలాంటి వారినే ప్రోత్సహిస్తాడు. అతనికి కావాల్సింది ఏంటంటే నరకడం, చంపడం, పొడుస్తాను, వేస్తాను, తీస్తాను, ఇలాంటి మాటలు, ఇలాంటి సైకోలు, ఇలాంటి రౌడీజాన్ని మాత్రమే అతను ప్రోత్సహిస్తాడు. ఇతని దగ్గర నుంచి మనం అది అంత మించి అయితే ఆశించడం కూడా మన తప్పే. అంటే సార్, ఇదే ప్రెస్ మీట్లో ఆ డైలాగ్ని కూడా, ఏదైతే రప్ప నరుగుతాను అనే డైలాగ్ని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి మంచిదేగా అని చెప్పేసి ఆయన ప్రస్తావించడాన్ని అసలు ఏమనుకోవచ్చు అంటారు? అది ఇంకా మరీ ఘోరం అండి. అసలు ఈ సొసైటీలో ఉన్నామా లేకపోతే ఎక్కడున్నాం? అసలు ఇదేనా? అంటే నీకు తెలిసిన డెమోక్రసీ ఇదేనా? నీకు తెలిసిన ప్రజాస్వామ్యం ఇదేనా? అంటే ఇవన్నీ చేస్తూ చంపడం, నరకడం మంచిదే కానీ నీ ఇష్టం వచ్చినట్టు వెకిలి నవ్వుతావు. ఇదే నువ్వు ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడు కాదు. సారీ, నీకు ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి నేను ఐఎమ్ వెరీ సారీ. అయితే ఒక నాయకుడు, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉండి నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఇలాంటి వారిని ప్రోత్సహిస్తావు. ఇంతకన్నా ఘోరమైన చర్య ఇంకోట్లేదు. నీ వికృత చేష్టలకి ఇది ఒక నిదర్శనం. అంటే జగన్ వస్తే కూటమి నాయకులకి, చంద్రబాబు నాయుడికి భయం పడుతుంది. ఈరోజు జగన్ అంటే జన సంద్రోహం ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళినా వస్తుంది, అది చూసి భయం పట్టుకుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇదంతా చాలా ఫూలిష్నెస్ అండి. జనం రావడం అనేది అబద్ధం. జనం వస్తే వచ్చుండొచ్చు, అక్కడక్కడ కొంతమంది ఏదన్నా వస్తే వచ్చుండొచ్చు, అదేం పెద్ద విషయం కాదు. జగనం రావడం అనేది అసలు పెద్ద ఇష్యూ కాదు. నువ్వు తరలింపు చేసుకున్నావు, నీకు భయం పుట్టి నువ్వు జనాన్ని తోలుకున్నావు. నీ తాడేపల్లి నుంచి అక్రమ సంపాదన ఉంది, ఆ సంపాదన ద్వారా ఆ యాత్ర మొత్తం మొదలు ఇక్కడి నుంచి బయలుదేరిన దగ్గర నుంచి అక్కడ మొత్తం విగ్రహం స్థాపించేదాకా మొత్తం నీ డబ్బే, నీ అక్రమ సంపాదనే. లిక్కర్ మాఫియాలో సంపాదించిన డబ్బుతోనే నువ్వు ఈ యాత్ర అంతా చేశావు. ఇక నీ దగ్గర జనం వస్తారు, అన్నీ వస్తారంటే వస్తారు, సైకోలు ఉంటారు కొంతమంది, నీకు లాంటి కొంతమంది ఉంటారు కదా, వస్తారు కదా. అదేం పెద్ద సమస్య కాదండి. ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. ప్రజలు చాలా తెలియగలిగారు, విజ్ఞత కలిగినారు. ఇలాంటి సైకోని ఇక నుంచి రాష్ట్రం నుంచి తరిమేయాలనే ఉద్దేశంతోనే గతంలో ఇచ్చినటువంటి దానికి నిదర్శనం. సరే, ఈ 2 నెలల నుంచి కూడా జగన్ గారు చేసిన పర్యటనలు చూస్తే తెనాలి ఒకటి, నెక్స్ట్ సత్తెనపల్లి, మొన్న పొదిలి, పల్నాడు, ఏంటి సార్ అసలు ఈ పర్యటనలో మీరు గమనించిన అంశం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనలు చేస్తున్న, పరామర్శిస్తున్న జనాల గురించి మీరు ఏం చెప్తారు అసలు? ఒకటండి, అతిపెద్ద స్కామ్ బయటపడబోతుంది. ఆల్రెడీ సగం బయటపడిపోయింది. కొద్ది రోజుల్లో దర్యాప్తు సంస్థ బయటపడిపోతుంది, అది తేలుస్తుంది. దాంట్లో ప్రధానమైనటువంటి ముద్దాయి ఆయనే. కాబట్టి దీని నుంచి ఎలాగైనా ఎంత తొందరగా ఏదో ఒక పేరుతో యాత్రలు చేసి జనంలోకి వెళ్ళి కాస్త ఏదో సింపతి పొందాలి, వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒకటి మనం ఆశించి వాళ్ళ దగ్గర నుంచి మనం జనాన్ని కూడగట్టుకోవాలనే దురుద్దేశం, రాజకీయంగా కొంత మనం నేను కూడా ఉన్నా అంటే సమాధే ఇప్పటికే అయిపోయింది. కాకపోతే నేను ఉన్నాను అని చెప్పి మళ్ళీ ఇప్పుడు, ఎందుకంటే జైల్లో ఇస్తే మళ్ళీ ఇబ్బంది కదా, రేపు పొద్దున్న రోడ్డు మీదకి వచ్చేవాడు కూడా ఎవడో ఉండడు. అందుకని ముందుగానే ఇదేంటంటే కొన్ని ఏదో ఒక పేరుతో యాత్రలు అనమాట, అసలు అర్థం పర్థం లేని యాత్రలు. మరి అతనికి అదే అందుకే నేను అన్నాను, బుర్ర చిన్న మెదడు చితికింది. చేసేవాడివి పోనీ పోవాకు ధర అన్నావు, ఏంటి అసలు అది? దానికి అసలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ధర ఏంటో తెలుసుకోకుండా, ఏమి తెలియకుండా అక్కడ పొదుల్లో యాత్ర పెట్టావు. ఇటు చూస్తే గంజాయి బ్యాచ్, అసలు ఆ గంజాయి బ్యాచ్ ఏంటి, వాళ్ళకి నువ్వేంటి? నిన్న చూస్తే బెట్టింగ్ రాయుడు. ఈ యాత్రలు ఏంటో, ఈ పేరేంటో, ఈ మనిషి ఏంటో ఈ రాష్ట్ర ప్రజలకు ఎవరికి అర్థం కాదు. అతనంతే, అతని మెదడు పోయింది. అంటే ఇప్పటికీ కూడా ఆయన మాట్లాడుతున్నారు, అరాచకం ఈరోజు రాష్ట్రంలో రాజ్యం వెళ్తుంది,
చంద్రబాబు నాయుడు గుర్తుపెట్టుకో, ఇదే మీకు మొదటి హెచ్చరిక, 2-3 సంవత్సరాల్లో మేము అధికారంలోకి వస్తాం, సినిమా చూపిస్తాం ఒక్కొక్కరికేనని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఆయన. ఇప్పటికీ జనం చూపించిన సినిమా నీకు చాలు బాబు, నువ్వు అక్కడే ఉండు, నీకు అంత సినిమా లేదు, నువ్వు చూపించే సినిమా ఏమీ లేదు, నీకు అయిపోయిందండి, ఏం లేదు, అన్నీ చేవదచ్చింది, ఏముండదు. జనం అంతా కూడా సంతోషంగా ఉన్నారు, బాగున్నారు, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, మంచి ప్రజా పరిపాలన జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో.